ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇంతకీ ఆ వెధవలు బాంబు పెట్టినట్టా పెట్టినట్టా? 100% బాంబు పెట్టినట్టే మాయ్యా. మరైతే ఆ బాంబు పేలినట్టా పేలనట్టా? 1000% బాంబు పేలినట్టే మాయ్యా. ఒరేయ్, ఆ బాంబు పేలితే సరిపోదురా, ఆ బాంబుతో పాటు ఆ వెంకీగాడు కూడా పోవాలి. మాయ్యా, ఖచ్చితంగా వెంకీగాడు ఆ బాంబుతో పాటు పేలిపోయి కాలిపోయి గాల్లో కలిసిపోయి ఉంటాడు. అయిపోయాడా? ఒరేయ్, ఆడు పోయాడనడానికి ప్రూఫ్ ఏంట్రా? బాంబు పేలిపోయింది, ఆ వెంకీగాడు చచ్చిపోయాడని ఒక్కడంటే ఒక్కడు, ఒరేయ్ నీగ్గాని నాగ్గాని ఒక్కడు కూడా ఫోన్ చేయలేదు కదరా. ఫోన్ రాకపోతే ఏంటి మాయ్యా? ఇంత రాత్రైనా ఆ వెంకీగాడు ఇంటికి రాలేదు కదా. వాడు రాకపోతే? వాడు రాలేదంటే వాడిక లేడనే కదా అర్థం. వాడికేం కాకపోతే ఈ పాటికి ఇంటికి వచ్చేవాడు కదా. ఒరేయ్, ఈ మాటలతో నాకు సంతృప్తి కలగదరా. నాకెవడో ఒకడు ఫోన్ చేయాలి, వాడు చావు వార్త చెప్పాలి. అప్పుడేరా నా చెవులకు తృప్తి, నా మనసుకి సంతృప్తి. ఒరేయ్, అప్పటిదాకా నాకు అసంతృప్తేరా. మాయ్యా, ఆ బాంబు ఏమైనా స్టేజ్ కింద ఫిక్స్ చేసామా? ఆ వెంకీగడి బండి కింద కదా ఫిక్స్ చేసాం. ఆడ బండేసుకొని ఎటెళ్ళాడో, ఎక్కడికెళ్ళాడో, ఎక్కడ పేలిపోయాడో. అయినా అరిచి చెప్పడానికి అదేమైనా శుభవార్త, చావు వార్త మెల్లగొత్తది. మన వాళ్ళు అది కనిపెట్టే కదా కాల్ చేయాలి. కాస్త టైం పడింది మాయ్యా. అప్పటిదాకా ఆడి చావు వార్త కోసం ఎదురు చూద్దాం. అసంతృప్తి అసంతృప్తి అని ఏనాటి తృప్తిగా పడుకున్నాడు. మనం అలా కాదు, కాలొచ్చే వరకు కన్ను మూసేదే లేదు. వీళ్ళిద్దరూ ఏంటి ఇక్కడ ఇలా పడుకున్నారు? తాతయ్య, టీ. టీ తర్వాతమ్మా, ముందా మంచినీళ్ళు ఇవ్వు. మాయా, వర్షం పడుతుంది మాయా. మీకు వర్షంలాగా ఉందిరా ఇది. శుభోదయం, శుభోదయం, శుభోదయం మావగారు. గుడ్ మార్నింగ్ మావయ్య. అచ్చి తాతయ్య. శుభోదయం మావగారు. పొద్దు పొద్దున్నే మీ ఎదవ మొహాలు చూశాక గుడ్డు కాదు శుభము కాదు. నిజమే తాతయ్య. అయినా మీరు పశువుల్లా దొల్లడానికి ఒక గద ఏడ్చింది కదరా. అక్కడ పడుకోకుండా నీటి ఏనుగుల్లా ఇక్కడ తగలబడ్డారేంటి? అంటే అది రాత్రంతా ఒక ముఖ్యమైన పని గురించి ఎదురు చూస్తూ చూస్తూ ఎప్పుడు పడుకున్నామో మాకే తెలియదు. అయితే ఇద్దరూ కలిసి ఏదో కొంపలు కూల్చే పని పెట్టుకున్నారన్నమాట. ఎవరి కొంపనో ఎందుకు కూలుస్తాడు మా అయ్య? మీ కొంపని కూల్చే పనే పెట్టుకున్నాడు మా అయ్య. అబ్బే, కొంపలు కూల్చే పని కాదు మామయ్య గారు. మరి బతుకులు కాల్చే పనే?
ఆ, ఆ, భలే కరెక్ట్ గా చెప్పాడే. అవును తాతయ్య, సన్మానం సభకి వెళ్ళిన అత్తయ్య వచ్చింది, వినయ్ వచ్చాడు, మ్యాగీ పాప వచ్చింది. సన్మానం చేయించుకున్న వెంకీ భయ్య రాలేదేంటి? ఏంటమ్మా పద్దు, మీ బావ ఇంకా ఇంటికి రాలేదా? అవును తాతయ్య, రాలేదు. నేను కూడా అన్నయ్యకి ఫోన్ చేశాను తాతయ్య, ఫోన్ కూడా కలవడం లేదు. మాయా, మనిషే పేలిపోయినప్పుడు ఫోన్ పేలిపోయి ఉంటుందా? మరి ఫోన్ ఎలా వస్తుంది కదా మాయ్యా? మ్మ్. కానీరా, ఆడు పోయాడని ఇప్పటికి మనకు ఫోనే రాలేదు కదరా. సరే సరే మాయ్యా. మ్మ్. ఎంత పనున్నా, రాత్రుళ్ళు ఎంత లేట్ అయినా ఇంటికొచ్చేసేవాడు కదా నాన్న. ఇప్పటి వరకు రాకుండా ఉండడమేంటి? ఇలా ఎప్పుడూ జరగలేదు. వాడు బతుకుంటే లేటుగానే వచ్చేవాడు. లేట్ వెంకి అయ్యి పైకి పోతే ఎందుకు వస్తాడు? ఎప్పటికీ రాడు. మాయ్యా, ఆ, ఇక మనం ఆ వెంకీ గాడి సంతాప సభకి ఏర్పాట్లు చేసుకోవచ్చు మాయ్యో. సడన్ గా ఎండి అయిపోయి సన్మానాలు సత్కారాలు అన్నీ చూసేసరికి సంతోషం పట్టలేక ఫుల్లుగా తాగేసి ఎక్కడ పడిపోయి ఉంటాడు. సత్యం మాయ్యా, వీడు చావలేదు మాయ్యా. ఆ, ఆ. అన్నయ్య, రారా మనవడా రా. ఇంతవరకు నువ్వు రాలేదని తెగ భయపడి సస్తున్నావు. అవునన్నయ్య, నీ ఫోన్ కూడా కలవట్లేదు. అసలేం జరిగింది బావా? బైక్ పేలిన విషయం చెప్తే అనవసరంగా అందరినీ భయపెట్టిన వాన్నవుతాను. ఏం లేదు తాత, ఇంటికి బయలుదేరేసరికి రాత్రి అయిపోయింది. అలా కాస్త ముందుకొచ్చానో లేదో బండ అయిపోయింది. ఏంటా అని చూస్తే ఎవరో పెట్రోల్ కొట్టేశారు. ఆ టైంలో అక్కడ పెట్రోల్ దొరక్క, ఆటో కూడా దొరక్క, అక్కడ దగ్గరలో ఉన్న ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి అక్కడే పడుకుని ఇప్పుడు వస్తున్నాను. అదే తాతయ్య జరిగింది.